నాకు తెలుసు నువ్వు లాస్ట్ క్లాస్లో జేవిఎం గురించి అర్థం చేసుకున్న తర్వాతకి ఏంటి ఈ జేవిఎం అండ్ ఏంటి ఈ జేడీకే అండ్ ఏంటి ఈ జేఆర్ఈ అని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఈ వీడియోకి వస్తామని తెలుసు. సో ఈ వీడియో నీ కోసమే. పూర్తిగా ఈ వీడియో అనేది లాస్ట్ దాకా చూస్తే అవి నీకు పక్కగా క్లారిటీ అయితే ఇస్తాను అనమాట. ఓకేనా? సరే, లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసినాం, మన దగ్గర సోర్స్ కోడ్ ఉంటుంది. ఆ సోర్స్ కోడ్ని కంపైల్ చేస్తే బైట్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ బైట్ కోడ్ తర్వాతకి మనకి జేవిఎంలోకి వెళ్తుంది. ఆ జేవిఎం నుంచి మనకి ఏమైందంటే మెషిన్ కోడ్ జనరేట్ అయ్యి అవుట్పుట్ అయితే వస్తుంది అని చెప్పేసి మాట్లాడినాం. బట్ ఒకటి గుర్తుపెట్టుకో, సో ఇవంతా కూడా ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది కూడా తెలుసుకోవాలి కదా. దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సరే, దానికన్నా ముందు ఫస్ట్ జేడీకే గురించి డిస్కస్ చేద్దాం. జేడీకే అంటే ఏంటి? జేడీకే అంటే ఏంటంటే జావా డెవలప్మెంట్ కిట్. ఇది ఎందుకోసం యూజ్ అవుతుంది అంటే నీ యొక్క సిస్టంలో, నీ యొక్క లోకల్ సిస్టంలో నువ్వు ఒకవేళ జావా సంబంధించిన ఫైల్ రన్ చేయాలనుకుంటే పక్కాగా జేడీకే సంబంధించిన నీకు ఆ ఫోల్డర్ అనేది ఉండాలి. నువ్వు దాన్ని పక్కాగా ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. అయితే నువ్వు జేడీకే ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు బంపర్ ఆఫర్గా జేఆర్ఈ కూడా వచ్చేస్తుంది. ఓకే, అదేంటంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఈ జేడీకే అనేది మనకి మారుతూ ఉంటుంది వర్షన్స్. ఓకే, ఒరాకిల్ వాళ్ళు మారుస్తూ ఉంటారు. మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏ వర్షన్ ఉంటే ఆ వర్షన్తో మనం రన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో జేడీకే అంటే ఏం చెప్పా, జావా డెవలప్మెంట్ కిట్ అన్న. సో ఈ జేడీకేలో ఏముంటుంది, అసలు జేడీకే ఎందుకు అంటే, జేడీకే అనేది యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే మన యొక్క కోడ్ని కంపైల్ చేసుకోవచ్చు, ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? వేటి సహాయంతోనా? జేఆర్ఈ ప్లస్ డెవలప్మెంట్ టూల్స్ సహాయంతోన. అంటే జేడీకే లోపల ఏముంటుందంటే మనకి జేఆర్ఈ ఉంటుంది. జేఆర్ఈ అంటే ఏంటంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ప్లస్ డెవలప్మెంట్ టూల్స్ ఉంటాయి. డెవలప్మెంట్ టూల్స్ అంటే ఏంటివి? కంపైలర్స్ కానీ డీబగ్గర్స్ కానీ. సో ఇవన్నీ కూడా మనము చేస్తామన్నమాట. సేమ్ అదే ఇక్కడ తీసుకొచ్చి ఈ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే జేడీకే అనేది ఈ విధంగా ఇలా ఉంటే దానికి లోపల ఏముంటుందంటే జేఆర్ఈ ప్లస్ డెవలప్మెంట్ టూల్స్. ఈ రెండింటిని కలిస్తే మనం ఏం చెప్తామంటే జేడీకే అని చెప్తాం అనమాట. ఇంకోటి ఇక్కడ ఏం రాసినంటే పిఈ అని రాసిన అనమాట. పిఈ అంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. సో ఈ జేడీకే అనేది మనం ఇన్స్టాల్ చేసిన తర్వాతకి మన లోకల్ సిస్టంలో ప్రోగ్రామ్ ఫైల్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట, సి డ్రైవ్లో. అక్కడ మీకు ఏమైందంటే ఈ జేడీకే సంబంధించిన ఈ యొక్క ఫోల్డర్ అయితే కనిపిస్తుంది. సో మనకి ఏంటంటే ఇక్కడ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది మనకు అక్కడ ఉంది. ఓకే, అందుకోసమే మనకు ఒక ఫైల్ కనిపిస్తుంది అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, లైక్ ఫోల్డర్ కనిపిస్తుంది కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి జేఆర్ఈ అంటే జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఇదేం చేస్తుంది అంటే నీకు ఇది రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది నీ యొక్క జావా కోడ్ని రన్ చేసుకోవడం కోసం. ఓకే, అయితే ఈ జేఆర్ఈ అంటే ఎలా ఉంటుందంటే మనకి కాంబినేషన్ ఆఫ్ జేవిఎం ప్లస్ లైబ్రరీస్ టు రన్ అప్లికేషన్ అనమాట. సేమ్ అదేవిధంగా ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, జేఆర్ఈ అంటే ఏంటి? జేవిఎం ప్లస్ లైబ్రరీస్. సో మనకి జావా వర్చువల్ మిషన్ ప్లస్ లైబ్రరీస్ రెండు కలిపితే దాన్ని మనం ఏమంటామంటే జేఆర్ఈ అని చెప్పేసి చెప్తాం అనమాట. అది అయితే ఇది కూడా మనకి ఫోల్డర్లో జేఆర్ఈ కనిపిస్తుంది మన లోకల్ సిస్టంలో ఇన్స్టాల్ చేసిన తర్వాతకి దాని ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి జేవిఎం జావా వర్చువల్ మిషన్. ఇదేం చేస్తుందంటే బైట్ కోడ్ని నువ్వేం చేస్తావంటే మెషిన్ కోడ్ని కన్వర్ట్ చేసేటప్పుడు నీకేమైందంటే ఈ జేవిఎం అనేది యూజ్ అవుతుంది అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ సిస్టంలో మీ ప్రోగ్రామ్ ఫైల్స్లో మీకు ఈ జేవిఎం సంబంధించిన ఎట్లాంటి ఫైల్ కానీ ఫోల్డర్ కానీ కనిపించదు. సో ఇది జేడీకే జేఆర్ఈ జేవిఎం సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో ఒకసారి ఈ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే మీకు ఒక పక్క క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఏంటంటే యాక్చువల్గా జేవిఎం అనేది జేఆర్ఈలో ఉంటుంది, జేఆర్ఈ అనేది జేడీకేలో ఉంటుంది. ఓకేనా? సో సింపుల్ అలా చెప్పుకోవచ్చు. అంటే జేడీకే లోపలనే మనకేముంటుంది, జేఆర్ఈ ఉంటుంది అండ్ జేవిఎం ఉంటుంది. అందుకోసమే డయాగ్రామ్ ఈ విధంగా గీయడం జరిగింది. సో పక్కగా గుర్తుపెట్టుకోండి. ఇది శాంపుల్ ఒకటి ఫ్లో చూద్దాము. ఇదొక మన జావా ప్రోగ్రాము. మనము ఫైల్ నేమ్ డాట్ జావా ఏదైనా ఫైల్ నేమ్ ఇచ్చుకో. ఓకే, నీ పేరు ఇచ్చుకో, నా పేరు ఇచ్చుకో, ఎవరి పేరు ఇచ్చుకో. నెక్స్ట్ ఏంటి, కంపైలర్ ఏం చేస్తుందంటే నీకు కంపైల్ చేసి బైట్ కోడ్ జనరేట్ చేస్తుంది. అదేంటంటే నీకు డాట్ క్లాస్ ఎక్స్టెన్షన్తో అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత ఏంటంటే ఇంటర్ప్రిటర్ మనకి ఈ విధంగా ఆబ్జెక్ట్ కోడ్ని జనరేట్ చేసి అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది మనకి మెయిన్గా జేడీకే అంటే ఏంటి, జేఆర్ఈ అంటే ఏంటి, జేవిఎం అంటే ఏంటనేది ఒక పక్క క్లారిటీ అయితే ఇచ్చేసిన అనమాట. సో మీకు
లైక్ ఈ జేవిఎం కానీ ఈ జేడీకే కానీ ఆర్ ఈ యొక్క జేఆర్ఈ కానీ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగేసేయండి. అవుట్పుట్ అయితే మీకు అంతా కూడా నేను ఇమీడియట్గా అయితే రిప్లై అయితే ఇచ్చేస్తాను. ఓకేనా? కంటెంట్ నచ్చినట్లయితే ఇమీడియట్గా వీడియోని లైక్ కొట్టండి అండ్ అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ గట్టి ఒకటి కొట్టేసేయండి. నెక్స్ట్ మీకోసం నేను జావా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్గా కోడ్ అయితే రాస్తాను. సో ఆ కోడ్ మీరు కానీ చూసి నేర్చుకున్నట్లయితే మీరు సొంతంగా కోడ్ అయితే రాయగలుగుతారు. ఇది మాత్రం నా యొక్క లైక్ ఏంటంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను అనమాట. సో చూద్దాం ఎంతమంది కోడ్ రాస్తారని చెప్పేసి. ఓకేనా? సో అంతవరకు మిస్ అవ్వకుండా వీటిని మాత్రం పూర్తిగా కంప్లీట్ చేశారు కాబట్టి లైక్ అయితే కొట్టేసేయండి.